సంబంధించిన 11వ శతాబ్దానికి చెందిన వెయ్యి స్తంభాల గుడికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర అయ్యగారు ఉన్నారు, మణికంఠ శర్మ గారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఎలా విశిష్టాత్మక జరిగింది? ఇది 1163లో కట్టినటువంటి దేవాలయము. అంతకుముందు ఒక 78 సంవత్సరాలు దీన్ని చెక్కడం జరిగింది చరిత్ర చూసుకుంటే. అయితే పూర్వం ఏంటంటే కాకతీయులు రాజధానిగా ఏర్పాటు చేసింది వలంగ నగరం. ఇక్కడి నుంచే పరిపాలన అనేది కొనసాగించేది కాకతీయులు. దానికి అనుకూలంగానే మనము పూర్వం వారు జైన మతస్థులుగా ఉండేది. జైన మతస్థులుగా ఉన్నప్పుడు ఇక్కడ పద్మాక్షి అమ్మవారిని సేవించేవారు. అక్కడ ఉన్నటువంటి ఆనవాయిలు కూడా మనకు చెప్తున్నాయి ఇప్పటివరకు కూడా. తర్వాత శైవ మతాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడున్నటువంటి ప్రాంతంలో ఒక శివాలయాన్ని నిర్మించాలి, దాంతోపాటు శివకేశవులో భేదం లేకుండా పూజలు జరగాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయితే కులాలు మతాలు విభజించి పాలన చేస్తున్నారో అప్పుడు దేవుణ్ణి విభజించి పాలించేవారు. ఎందుకంటే మీరు విష్ణుదేవ సంబంధికుడు, శివదేవ సంబంధికుడు విభజించి పాలించేవారు. పరమేశ్వరుడు అనేక స్వరూపాలలో ఉంటాడు. దేవుణ్ణి మనం కొలిచేటప్పుడు విభేదాలను చూపించకుండా ఉండాలని ఒకటే కోవెలో 1000 స్తంభాల దేవాలయం కంటే ముందు నామకరణం ఇది త్రికుటాలయము. త్రికుటాలయం అంటే శివాలయము, విష్ణువాలయము, సూర్యాలయము ఉండేది. అలాగే మనం శివ పంచాయతనం అని కూడా పిలుస్తాం. శివునికి పూజ చేయాలంటే శివ పంచాయతనము అంటాం. కాబట్టి అందులో కూడా విష్ణుమూర్తిని, సూర్యుడిని, అమ్మవారిని, దాంతోపాటు గణపతిని ఇవన్నిటిలో కలుపుకొని పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ త్రికుటాలయంగా నామకరణం చేసి కట్టారు. అయితే ఇది కట్టిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత అప్పుడున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్, ఆయన వైష్ణవ ద్వేషి, ఆయన దండయాత్రలో శివుడు విష్ణుమూర్తిని, సూర్యుడిని ఇవి దండయాత్ర ధ్వంసం చేద్దామని వస్తే ఇక్కడ 5 సార్లు వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఇది మొదలు కట్టించిన వాడు ప్రతాపరుద్రుడు మనకు ఈ యుద్ధరంగంలో ఉండి ఈ దేవాలయాన్ని కాపాడారు. ఇది కట్టించిన వాడు మొదటి రుద్రదేవ మహారాజు. అందుకనే అప్పుడు ఏ రాజు కట్టించేవారో ఆ రాజు పేరు పెట్టేవారు. అందుకనే స్వామివారిని ఇక్కడ రుద్రేశ్వరుడుగా పిలుస్తారు. 5వసారి అపరాత్రి వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని అలాగే సూర్యభవని యొక్క విగ్రహాన్ని దండయాత్ర ధ్వంసం చేసి తీసుకెళ్ళడం జరిగింది. అంటే సుమారు ఇప్పటికి 500 సంవత్సరాల నుంచి మళ్ళీ పునర్నిర్మాణం అనేది జరగలేదు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 సంవత్సరాల క్రితము కేంద్ర పురావస్తు శాఖ ఇది టైఅప్ అంటే ఏదైతే ఆధీనంలోకి తీసుకుంది అప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఇంకా పరిరక్షణ జరుగుతున్నది. శివాలయంలో ఇప్పటివరకు కూడా నిరంతరం పూజలు, స్వామివారికి అభిషేకాలు కూడా జరుగుతాయి. వరంగల్ జిల్లా అంటేనే 1000 స్తంభాల దేవాలయం గుర్తొస్తుంది. 1000 స్తంభాల దేవాలయం అంటేనే మహాశివరాత్రి గుర్తొస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోనే వెములవాడ రాజన్నను ఎలా అయితే కొలుస్తారో తర్వాత కొలిచేటటువంటి ఏకైక దైవం రుద్రేశ్వర స్వామి వారు 1000 స్తంభాల దేవాలయం. ఎందుకంటే రుద్రమదేవి పూజ చేసింది కాబట్టి సమానంగా మహిళలకు పురుషులకు కూడా ఇక్కడ భగవంతుని ముట్టుకునే ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఈ దేవాలయం కూడా మా తాతల దగ్గర నుంచి చేసేటటువంటి దేవాలయం. ముందుగా సీతారామయ్య గారు అనేది చేసేవారు. వారు దగ్గర మా నాన్నగారు ఇక్కడ నేర్చుకొని అభ్యసించి తర్వాత వారి దగ్గరనే శిష్యరికం చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్రజలు ఎక్కువగా ఉండకపోయేది. పొద్దున వచ్చి పూజ చేసేసి సాయంత్రం వచ్చి దీపారాధన మట్టుకే చేసేది. సైకిల్ మీద తిరుగుతూ అందరికీ ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారికి తీర్థం పెట్టి ఇంత ప్రసాదం పెట్టి చేసేవారు. రూపాయి పావుల అభిషేకానికి చేసినటువంటి సమయాలు ఉన్నాయి. ఇప్పుడు 200 టికెట్ అభిషేకం ఉన్నది. వేలాది మంది, లక్షలాది మంది ఇప్పుడు అభిషేకాలు చేసుకుంటున్నారు. ఆ తరుణం నుంచి గత 45 సంవత్సరాల నుంచి దేవాలయాన్ని పట్టుకొని మా నాన్నగారు ఈ యొక్క గంగు ఉపేంద్ర శర్మ గారు, మా నాన్నగారి పేరు, తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు చైర్మన్గా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉండేది కాబట్టి వారికి ఉన్నటువంటి అవగాహనతోని దాంతోపాటు మనమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, దేవాలయం యొక్క పేరుని యొక్క ప్రఖ్యాతి చెందాలని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా వివరిస్తూ ఈ దేవాలయాన్ని ఇంత పెద్ద పేరుగా వారంత కృషి చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టుగా అయితే నేను కూడా వచ్చి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. నేను ముందుగా వేద పాఠశాలకు వెళ్ళి జరగడం జరిగింది. 3వ క్లాస్ చదువుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలోనే మంచిర్యాల జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా అయితే అప్పుడు ఉమ్మడి ఆనమల్ జిల్లా ఉండేది. అచ్చలాపురం అని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 12 సంవత్సరాల పాటు సుమారు 3వ తరగతికి అప్పుడు 8వ సంవత్సరం అప్పుడు వెళ్తే
నాకు 20 ఏళ్ళు వచ్చే వరకు కూడా అక్కడనే చదువుకోవడం కూడా జరిగింది. మామూలుగా వేదం నేర్చుకోవడం అంటే ఒక ఐఏఎస్తో సమానం. ఎందుకంటే ఒక్క వేదం 12 సంవత్సరాలు, అటువంటి 4 వేదాలు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో. ఒక శంకరాచార్య స్వామి వారు ఒక్కరే ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో యజుర్వేదం అంటే యజ్ఞయాగాది క్రతులు చేసేది. అటువంటి వేదాన్ని సంపూర్ణం చేయడం జరిగింది. తదనంతరము నాన్నగారి యొక్క ఏదైతే శివసేవ ఉన్నదో ఆయనకు నిరంతరం మనం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాలకులే అనుకోండి లేదా అధికారులే అనుకోండి, నా యొక్క గాత్రాన్ని విని కానివ్వండి లేకుంటే ఆ మంత్రోచ్చారణ వల్ల కానివ్వండి వారికి నచ్చి ఇక్కడ నన్ను దేవాలయ ధర్మాదాయ శాఖలో ఒక వేద పారాయణదారునిగా నన్ను ఇక్కడ చేర్చుకోవడం కూడా జరిగింది. నేను వచ్చినప్పుడు కూడా వర్షం సినిమా షూటింగ్ అనేది కూడా జరిగింది. దాని తర్వాత ఆదరణ అనేది జరిగింది చాలా వరకు కూడా. ఎన్నో మొన్న రీసెంట్గా MCA సినిమా అనుకోండి, ఇంకా చాలా సినిమాలు కూడా ఇక్కడ కూడా జరిగినాయి సినిమా రంగంలో కూడా. అలాగే మనం ప్రముఖులను చూసుకుంటే నేనే ఇంతవరకు 2 గవర్నర్లు కూడా రావడం జరిగింది. అంతకుముందు నరసింహన్ గారు కానివ్వండి, తమిళసాయి కానివ్వండి, మొన్నటువంటి విష్ణుదేవ్ వర్మ గారు, ముగ్గురు వారు రావడం జరిగింది. వారికి నేనే స్వయంగా పూజ చేయడం జరిగింది. ఎంతోమంది సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా రమణ గారు కూడా రావడం జరిగింది. ఎంతోమంది పీఠాలు, శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, అలాగే బద్రీ పీఠాధిపతులు, ఇటువంటి ఎంతోమంది మహానుభావులు కూడా రావడం జరిగింది. వారందరికీ పూజ చేసే అవకాశం నాకు దక్కింది. హరికృష్ణ గారు ఏదైతే నందమూరి తారక రామారావు తనవి ఉన్నాడో వారు వచ్చినప్పుడు, వారు శ్రావణ మాసం ఒకసారి వచ్చినారు దర్శనానికి. వారికి అభిషేకం చేసినప్పుడు వారు స్వయంగా కూడా అభినందించడం జరిగింది. మీ మంత్రము మా మనసుకు చేరింది, నాకు చాలా సంతోషం అనిపించిందని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత వెంకయ్యనాయుడు గారు కానీ అనుకోండి, ఉపరాష్ట్రపతి గారు, అలాగే ఇదన్నిట్లంటూ ఒక భాగం అయితే దేవాలయంలో మనకు 1000 స్తంభాల దేవాలయం ఉంటే 400 స్తంభాల కళ్యాణ మండపము, 600 స్తంభాల దేవాలయం. 400 స్తంభాల కళ్యాణ మండపము 2006లో తీసిన తర్వాత 18 సంవత్సరాలు దాని గురించి చాలా కృషి చేయడం జరిగింది. కేంద్ర మంత్రి నాకు పురాశాఖ మంత్రిగా పోయినసారి కిషన్ రెడ్డి గారు ఉండడం వల్ల, వారి యొక్క చొరవ వల్ల నిజంగా మా యొక్క అదృష్టమో, ఇటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం పునరుద్ధరణ జరిగినటువంటి సమయాన శివరాత్రి రోజు 2 సంవత్సరాల క్రితం అందరి సమక్షాలన శివరాత్రి రోజు శివ కళ్యాణంతో ఆ కళ్యాణ మండపాన్ని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా దేవాలయాన్ని చాలామంది సందర్శించారు. ఎంతోమంది సీఎంలు కూడా, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఉన్నాను, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఇట్లా చాలామంది కూడా రావడం కూడా జరిగింది. ఎందుకంటే రుద్రుడు అంటే దారిద్ర్యాలు తీర్చేవాడు. ఎంతోమందికి ఎంతో సముచిత స్థాయిని ఇచ్చారు. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది 10th పాస్ అయిన కావాలని మొక్కినటువంటి వాళ్ళు, అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి కావాలని మొక్కిన వాళ్ళు, విదేశాలకు పోవాలని మొక్కిన వాళ్ళు, డాక్టర్ పూర్తి కావాలని, IAS పూర్తి కావాలని, రాజకీయ రంగంలో ఎదగాలని చిన్న స్థాయి ఎంతోమంది మొక్కులు తీర్చుకున్నారు స్వామివారికి ఇక్కడ. ఎందుకంటే కోరికలు తీరుస్తున్నారు స్వామివారు 1000 సంవత్సరాలు కలిగి. మన కరోనా కాలంలో కూడా మనం చూసుకున్నట్టుగా అయితే వరంగల్ నగరానికి వ్యాపించినా కానీ 10 స్తంభాల చుట్టూ ఉన్నటువంటి ప్రాకారంలో ఎక్కడ కూడా రాలేదు. ఆ శివుడు చల్లగా కాపాడారు. కాబట్టి ఇక్కడ 15 సంవత్సరాలు ఇక్కడ సేవ కూడా చేయడం జరుగుతుంది. మా నాన్నగారు గంగు ఉపేంద్ర శర్మ గారు, మా తల్లిగారు గంగు రజిత శర్మ గారు, వారిద్దరూ కూడా నాపై చూసినటువంటి వాత్సల్యం, మా అమ్మగారి యొక్క ప్రోద్బలంతోనే నేను వేదరంగా వెళ్ళడం కూడా జరిగింది. నన్ను వెన్నంట ఉండి, ఎందుకంటే ఇక్కడి నుంచే దాదాపు 200 కిలోమీటర్ల మైల్లో ఉండి చిన్ననాటి నుండి విడిచిపెట్టి ప్రతి నెలకు వచ్చి 2 రోజులు ఉండి నా దగ్గర ఉండి నాకేం కావాలో చూసి చాలా ప్రేమగా చూసుకునేది. నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉండాలి, మనము ఇలా చేయాలి అనేది కూడా చేయడం జరిగింది. సరే, దాంతోపాటు మనకున్నటువంటి జ్ఞానంతో ఇక్కడ దేవాలయం ఎలా పెంపొందించాలి అని చెప్పి సోషల్ మీడియా ద్వారా కూడా దేవాలయాన్ని చాలా ప్రచారం కూడా చేయడం జరిగింది. సరే, ఏది మంచి పని చేసినా కానీ చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది, మంచితో పాటు చెడు ఉంటుంది. కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు కూడా అలాగే దాంతోపాటు ఎదుగుతున్నటువంటి ఒక ఆలోచనతోని ఎంతోమంది నిందలు వేయడం జరిగింది. అలాగే అధికారులకు కూడా ఏదో మీరు ఒక మంచిగా ఎదుగుతున్నాడు, ఈ పని చేయట్లేదు, ఆ పని కూడా నిందలు వేయడం జరిగింది. సరే, శివయ్య దయ, ఎందుకంటే ఆయన కాళ్ళ కింద ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని చూసుకుంటూ ఉంటాడు. మంచి చేసామా చెడు చేసామా ఆయనకు తెలుసు. ఎందుకంటే చెడు చేసిన వాళ్ళని వెలుగొట్టడం ఆయనకి క్షణం పని.
కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఇంతవరకు కూడా నిలదొట్టుకొని ఉన్నాము. దాంతోపాటు ఏంటంటే నేటి యువతరం అందరూ కూడా చైతన్యం కావాలని నాకు ఉద్దేశంగా ఉండేది. ఎందుకంటే చిన్ననాటి నుంచి 6వ తరగతి నుంచే ప్రేమ అని అనుకోండి, మద్యపానము వీటన్నీ కూడా అలవాటు పడుతున్నారని చూస్తున్నాం. సమాజంలో చాలామంది కూడా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక చింతనకు తీసుకురావాలి, యువత తలుచుకుంటే ఏదైనా చేస్తారన్న ఒక ఉద్దేశంతో అందరినీ కూడా నిత్యం సోమవారం దేవాలయం రావాలని ఒక నిబంధన పెట్టి ఒక 50 మందితో ప్రారంభించి ఒక పరశురామ తల్లిని పెట్టడం కూడా జరిగింది. దాని యొక్క ఆధ్వర్యంలో హనుమత్ జయంతి ఉత్సవాలు కానివ్వండి, నిన్నటి కూడా రక్తదాన శిబిరం పెట్టడం కూడా జరిగింది. ఆ యువతనందరూ కూడా దైవ చింతన గురించి కూడా నిర్వహించడం జరుగుతున్నది. శంకరాచార్య స్వామి వారి జయంతి, రామానుజ జయంతి, అలాగే ఏదైతే మనకు దేవాలయంపై ఎవరైతే దండయాత్ర చేస్తున్నారో, ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి కాశీబుగ్గ దగ్గర దేవాలయంలో కాలభైరవ విగ్రహం ధ్వంసం చేశారు. దాని గురించి నిరసన చెప్పడం కానివ్వండి, అలాగే మనం ఇక్కడ ములుగు రోడ్ దగ్గర చూసుకుంటే అమ్మవారి విగ్రహం వెళ్ళింది, దాని గురించి కూడా మనం కలెక్టర్ గారు నివేదన ఇవ్వడం కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా పరశురామ ఆధ్వర్యంలో యువతలందరూ కూడా స్ఫూర్తిదాయకంగా చేస్తున్నాం. ఇంకా ఈ విషయం ఏంటంటే ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలి. మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే మన తరానికి విష్ణువాలయాన్ని సూర్యాలయం కూడా అందించాలనే కోరిక అయితే మాకున్నది ఈ ఛానల్ ద్వారా. ఎందుకంటే చాలామంది వ్యక్తిత్వమైనటువంటి జీవితాలు ఎవరు కూడా అడగరు. గుడి గురించి కానీ వచ్చినటువంటి వేత్తల గురించి కానీ ఇవన్నీ అడగడం దొరుకుతాయి. మీరు మంచి విషయాన్ని తీసుకున్నందుకు నాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే యూట్యూబ్ అనేది కేవలము దుష్ప్రచారానిక అవసరానిక వాడుకోవడం కాదు, ప్రజలకు మమేకంతో పాటు తెలవని విషయాలు తెలపాలి. ఎందుకంటే వేదానికి వేద పండితుని యొక్క విలువ అనేది తెలియాలి. ఎందుకంటే పూర్వం కాశ్మీర్ పండితులు ఉండేవారు, వాళ్ళని ఊచకోత ఊచి చంపేసినా కానీ వాళ్ళ తండ్రులు వాళ్ళ కొడుకులు చదువుకున్నారు కాబట్టి ఈరోజు విజ్ఞానం ఉన్నది. చాలా వరకు మనం చూసుకున్నట్టుగా అయితే 4 వేదాలలో ఎన్నో శాఖలుగా ఉండేదని చెప్పడం జరిగింది. అవన్నీ కొంతమంది పుస్తకాలు లేక అంతరించిపోయి నేర్చుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్న జ్ఞానాన్ని అందించాలంటే ఖచ్చితంగా వేద అనేది ప్రబంధించాలి. మరి దీంతోనే ప్రబంధిస్తే అన్ని భారతదేశం అంతా బాగుపడతాయంటే యజ్ఞం చేస్తేనే బాగుపడుతుంది కదా, పూజలు చేస్తేనే కదా, పూజలు చేస్తేనే హోమాలు వేస్తేనే వర్షం పడుతుంది, వర్షం పడితేనే విత్తనం వస్తుంది, విత్తనం వస్తేనే మనకు ఆహారం అందుతుంది. దేవుడు అనేవాడు చల్లగా చూస్తాడు. ఇప్పుడు మనం చూస్తే తెలంగాణ ప్రాంతంలో గత కొంతకాలంగా దేవాలయాల అభివృద్ధి జరుగుతున్నది కాబట్టి కదా, యాదగిరిగుట్ట చూసినట్లయితే ఎంత అభివృద్ధి అవుతుంది. మనకు ఎప్పుడైనా ఇంతవరకు చూసినప్పుడు ఎండాకాలం కానీ చలికాలం కానీ ఏ దేంట్లో కానీ ఎక్కడ కూడా లోటు లేకుండా ఉంటుంది కదా, అది ఒక మంత్రం యొక్క శక్తి. నాతో పాటు కూడా మేము ఒక 6 సహాధ్యాలను కూడా చదువుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు సముచితమైన స్థానం ఉన్నారు. ఇప్పుడు మేము పద్మాక్షి దేవాలయంలో కూడా ఒక వేద పండితుడు ఉన్నాడు, వాడు నా సహాధ్యాయి. అలాగే మనము హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి దేవాలయంలో కూడా ఉండడం జరిగింది, లక్ష్మీప్రసాద్ శర్మ అని. ఇంకో అబ్బాయి హైదరాబాద్లోనే ఉన్నారు, దేవి ప్రసాద్ అని. అలాగే ఇంకో అబ్బాయి అమెరికా వెళ్ళాడు, అనంతకృష్ణ గణపతి అని. ఇంకో వాడు నేను చదువుకున్నటువంటి ఊరిలోనే కేదారేశ్వరుని స్వామివారి శివారాధన చేస్తూ ఇటు వేదం నేర్పిస్తున్నాడు, హరికృష్ణ అనేది. మా పాఠశాల మహాదేవ వేద పాఠశాల. మా గురుగారు మహాదేవ వేద పాఠశాల యొక్క అధ్యాపకులు దుద్దిల్ల మనోహర అవధాని గారు, వారి యొక్క శిష్యధికంలోనే మేము ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది చరిత్రలో. ఎందుకంటే మేము ఉన్నటువంటి సమయాన కనీసం తిండి కూడా దొరికేది కాదు. ఒక పూట తింటే ఒక పూట ఉండేవాళ్ళు. దాంతోపాటు ఇంటింటికి తిరిగి వారాలు చేసేవాళ్ళు. అసలు కరెంట్ అనేది కూడా లేకుండా ఉండేది. అటువంటి కష్టపడ్డం కాబట్టి ఈరోజు ఇట్లా ఉన్నాం. వేద పండితుడు అనేది ఏమిటయ్యా అంటే ఏదైనా ఏ మంత్రాన్నైనా చెప్పగలుగుతాడు, ముందు కూర్చొని దాన్ని నిలబడగలుగుతాడు. అది ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే ఒక మంచి సన్యాసి వచ్చినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఈ మంత్రధ్వని ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందించాలనే నా ఉద్దేశం. దాంతోపాటు ఇంకా ఈ దేవాలయము అలాగే ఈ వరంగల్ జిల్లా యొక్క పేరు ఇంకా ప్రఖ్యాతి పెంచాలని, దాని గురించి ఇంకా పాటుపడతానని మీ అందరి సమక్షాన్ని తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశం మీ ద్వారా వచ్చినందుకు సంతోషం. మీకు కూడా శుభం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.